హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు గురు రిలేటర్స్ ఉయ్యూరు. ఇక్కడ చూస్తున్న మీ హౌసెస్ వచ్చేసి మనకి పక్కనే కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2 ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకు సేల్కి వచ్చాయండి. వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటాయి. 125 గజాల్లో అయితే కనుక కన్స్ట్రక్షన్ చేశారండి. సైట్ డైమెన్షన్స్ వచ్చేసి 37 కొలతలు అయితే ఉంటాయి. ఇంటి ముందు వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌసెస్ అయితే మనకు సేల్కి ఉన్నాయండి. పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ లొకేషన్లో అయితే ఉంటాయి. మంచి క్వాలిటీ మెటీరియల్స్తో యూజ్ చేసినటువంటి ఈ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ బస్ స్టాండ్ మరియు రైతు మార్కెట్కు కేవలం 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. స్కూల్స్కు కాలేజెస్కు మోర్ కనెక్టివిటీ రోడ్స్తో వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. అలాగే హాలు డైనింగ్ ఏరియా వస్తుంది. 125 గజాలు అనగా 2.5 సెంట్లు అయితే కనుక ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ అయితే ఉందండి ఈ హౌస్కి. కబోర్డ్స్ అవి కూడా చేయించిస్తారు. మీకు నచ్చిన విధంగా కస్టమైజింగ్ చేసుకోవచ్చు. కిచెన్ ఏరియా ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ వస్తుందండి. హౌస్ మొత్తం కూడా వుడ్ వర్క్ అది కూడా టేక్ వుడ్ కబోర్డ్స్ని అయితే వాడారు. ఉత్తరం వైపు కూడా ప్యూర్ టేక్ వుడ్, అలాగే ఈస్ట్ ఫేసింగ్ సింగిల్ డోర్ ప్యూర్ టేక్ వుడ్ డోర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ సైడు మెటల్ ల్యాండింగ్ కింద ఒక వాష్రూమ్ అయితే వచ్చింది. మనకి ఈశాన్య మూలం చూసుకున్నట్లయితే సబ్మర్సిబుల్ బౌలు 280 అడుగులు అయితే వేశారు. ఈ హౌస్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. సో ఇదే విధంగా